సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నమస్తే వీడియో. సో గైస్ ఇప్పటికే చాలా లేట్ అయింది. ఈరోజు అయితే షోల్డర్ బేసిక్గా సో టూ మజిల్స్ చూపెట్టేటప్పుడు వీడియో లెంత్ అయిపోతుంది. డిసైడ్ అయినట్లా ఓన్లీ వన్ మజిల్ చూపిస్తా. ఒక్కొక్క మజిల్ చూపించినా కొంచెం వీడియో డ్యూరేషన్ తక్కువ చేసి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసి రెండు మజిల్ చెప్పేసరికి కొన్ని మిస్ చేయాల్సింది వస్తుంది. అలా వద్దు బ్రో. ఈ లైట్ బంద్ చేయ బ్రో. అండ్ 1 by 1 చేసుకుంటూ మాట్లాడుకుంటూ పోదాం. బట్ మళ్ళీ చెప్తున్నా, రిపిటేషన్స్, కౌంటింగ్ ఇవన్నీ నథింగ్. నా రిపిటేషన్స్ నా బాడీకి కెపాసిటీ ఎంత ఉందో అంత పుష్ చేస్తా. నీ బాడీ రిపిటేషన్స్కి నువ్వు ఎన్ని చేయగలుగుతావు అన్ని పుష్ చేయాలి. ఇక్కడ ఓవరాల్గా మజిల్ని ఎక్కువగా ట్రైన్ చేయాలి. అది గుర్తుపెట్టుకో. లెట్స్ గో. వాట్సాప్ గైస్, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? సో ఫస్ట్ సెట్ అయితే ఇదనమాట. ఇప్పుడు చిన్న డిఫరెంట్ చెప్తా. అక్కడ బార్బల్ రాడ్ చేస్తాం కదా, ఫ్రీ వెయిట్స్. దానికి దీనికి డిఫరెంట్ ఏంటంటే ఇది మనం అడ్జస్ట్ అవ్వచ్చు. ఏంటంటే అడ్జస్ట్ అవ్వచ్చు. రెండోది ఓవర్గా హైపోట్రోఫీ చేసినప్పుడు మజిల్ ఎక్కువగా డ్యామేజ్ అవుతుంది. ఆ టైంలో మనకు స్ట్రెంత్ అనేది ఉండదు. సోలో ఫైట్ అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక్కనే చేస్తాను, నాకు సపోర్టర్ ఎవరు ఉండరు, మీరు ఫస్ట్ నుంచి చూసుకోవచ్చు. సో అప్పుడు నాకు బరువు అయినప్పుడు ఎంపని దీన్ని పెట్టేసి సేఫెస్ట్ గేమ్ ఆడవచ్చు. అక్కడ ఏంటంటే పుష్ చేయాలని ట్రై చేస్తావు, లేవదు, కింద పెట్టేలోపు అప్పుడు షోల్డర్ వెయిట్ ఎక్కువ ఇలా దించినప్పుడు ఇంజురీస్ అవుతుంది. అదొకటి. సేఫ్ గేమ్ అనేది చాలా ఇంపార్టెంట్. దీన్ని టెక్నిక్ అంటారు ఇప్పుడు. ఓకే, అక్కడ చేయాలా ఇక్కడ చేయాలని డిసైడ్ అవ్వడానికి టెక్నిక్ గేమ్. లెట్స్ గో. సో గైస్, నెక్స్ట్ ఇంక్లైన్ బెంచ్, బ్యాక్ డెల్స్కి రివర్స్ ఫ్లై. ఇప్పుడు నేను చేసే అన్ని కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటాయి అబ్బా. ఇప్పుడు చాలా మంది ఏమంటారు అంటే వర్కౌట్ షెడ్యూల్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు అంటారు కదా. బట్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. కొన్ని టెక్నిక్స్ ఉంటాయి, అవి ఇంక్లూడ్ చేయడం వల్ల కొంచెం బెటర్గా మజిల్ బిల్డ్ చేసుకోవచ్చు. రిజల్ట్స్ అనేవి కొంచెం బెటర్గా ఉంటాయి. అది ఇక్కడ ఫ్యాక్ట్. నార్మల్గా ఉండదు. ఇక్కడ 2 ఉంటాయి చూడండి. ఒకటి ఇలా ఫ్లై చేయొచ్చు, 2 ఇలా పైకి స్క్వీజ్ చేయొచ్చు, అది పుష్ చేయొచ్చు. ఇది బాగానే ఉంటుంది, ఇది బాగానే ఉంటుంది. ఐ థింక్ ఈ రెండిట్లలో బెస్ట్ ఏదంటే ఇది ఒక సెట్ చేసి ఇది ఒకటి చేయండి. మా దమ్ అవుతుంది ఆయన. ఒక్క సెట్ లూజ్ చేసిన. మనకు షార్ట్సే బాగున్నాయి పాయింట్ల కంటే. మీకు నచ్చిన బ్రాండ్స్ ఏమైనా షార్ట్స్ ఉంటే లో బడ్జెట్లో బ్రాండ్ టైటిల్ రాయండి, మా కొంచెం కొందాం. అమ్మా, ఇప్పుడు లైట్గా ఇలా పైకనండి. మ్యాక్స్ రావు రిప్స్, వస్తే ట్రై చేయండి. చూడండి ఇప్పుడు ఎప్పుడు లాస్ట్కి ఇప్తా. ఇప్పుడు ఇక్కడ డ్రాప్ సెట్ ఉంటుంది నాకు. ఓకే, నెక్స్ట్ మళ్ళీ షోల్డర్స్ వచ్చినప్పుడు ఫ్రంట్ డెల్స్ డ్రాప్ సెట్ పెట్టుకుంటా. సూపర్ సెట్ ఏందో కూడా చూపిస్తాను మీకు. మీకు జోన్కి అదే లేపలా పోతున్నాను అంటుంటుంది. ఒకసారి చేసి చూడు. ఎట్లా అంటే ఆడ రావట్లే, పుజ్ చేస్తున్నాను నేను పోట్లా. సో ఇప్పుడు డ్రాప్ సెట్ నేను ఏం చేస్తా అంటే 10 2 సెట్స్, 7.5 2 సెట్స్, 5 1 సెట్ అట్లా నాన్ స్టాప్గా కొడుతూనే ఉంటా.
సో గైస్ నెక్స్ట్ ఇప్పుడు నాది సూపర్ సెట్. సో ఇక్కడ సూపర్ సెట్ ఏంటంటే రియల్ డెల్స్కి మన బ్యాక్ డెల్స్కి 2 కేబుల్స్తో చేస్తా. ఓకే, ఇది శివం అన్నది కాపీ కొట్టిన. రెండోది అక్కడ ఎంపనే నాకు సూపర్ సెట్, అది నా స్కిల్ నేను ఇంక్లూడ్ చేసుకున్నా. అక్కడ లేటర్ రైజ్ ప్లస్ ఇక్కడ కేబుల్, ఈ 2 సూపర్ సెట్. ఇక్కడ కొట్టగానే వెళ్ళి అది కొట్టాలి. ఓకే, బట్ నాకు డిస్టెన్స్ ఈ నుంచి ఇడికే ఉంది. మీకు ఏం చేస్తా అంటే అర్థమయ్యేలా పెడతా. బట్ అక్కడ ఇక్కడ కానీ వెయిట్ ఎంత తీసుకుంటా అనేది నాకు అంత మ్యాటర్ కాదు. మ్యాక్స్ నేను లేటర్ అయితే 12.5 వరకు వెళ్తా. కేబుల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది మనం ఎంత వెయిట్ గుంజగలుగుతాం అనేది. ఓకే, ఇక్కడ ఏంటంటే పర్సన్కి మారుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను నా హైట్కి ఒక 2 feet ఎక్కువ పెట్టుకుంటా, ఎందుకంటే నేను పైకి వెళ్ళి నుంచి ఇట్లా తీయాలి. నా 4 వరకు నా విస్ట్ అనేది ఉండాలి ఇట్లా 4 లెట్స్ గో. Adrenaline is surging, ain't no serving. I'm the king, bring me everything that I've ever wanted, that I need. I believe I could be anything, watch me. Give me a second to blow, give me a second to grow. Be at the top of the show, be at the top like a pro. I flip the switch, different mode. No, they ain't laughing, no joke, cause I attack when they won't. Welcome to the dark side, this is my curse. మెన్స్ ఫిజిక్లో ఈ పోజ్ హైలైట్. ఈ పోజ్ కనుక ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ లాస్ట్ ఇది ఫ్రంట్ డెల్స్కి. Adrenaline is surging, ain't no serving. I'm the king, bring me everything that I've ever wanted, that I need. I believe I could be anything, watch me. Give me a second to blow, give me a second to grow. Be at the top of the show, be at the top like a pro. I flip the switch, different mode. No, they ain't laughing, no joke, cause I attack when they won't. Welcome to the dark side, there ain't no place to hide. All your fears are electrified. Welcome to the hard side, where it's all for so guys, workout is complete. Let's go. ఇంటికి పోయినాక మీల్ కుక్ చేసుకొని ఏమైనా ఉంటే ముచ్చట పెడదాం. వాట్స్ అప్ గైస్, గుడ్ మార్నింగ్. నేను నైట్ వచ్చేసరికి కొంచెం అసలు ఒళ్ళు ఓనం అయిపోయిందిరా నాయన, అసలు నార్మల్గా లేదు. సో ఇప్పుడైతే బ్లాక్ కాఫీ తాగుదాం. ఒక బ్లాక్ కాఫీ తాగి మాట్లాడతా. హాయ్ బ్రో. Tell me suggestion, followers, subscribers. Yo. సో గైస్, యాక్చువల్గా నేను నైట్ వచ్చేసరికి కొంచెం లేట్ అయిపోయింది. బాగా పులుసు గారిపోతుంది ఆ ఎండకి, వర్కౌట్లకి. నార్మల్గా లేదు అసలు. ఈ సిరీస్ అయిపోయిన తర్వాత ఒక మంచి సిరీస్ ప్లాన్ చేస్తున్నా. ఇంకొక 2 వీడియోస్ ఉన్నాయి. మీకు వీడియో ఎడిటింగ్ ఎట్లుందో కామెంట్ చేయండి. మనమే చేసినాం వీడియో ఎడిటింగ్, మస్తుంది కదా. నేను నైట్ చేసి పొద్దున్న మాట్లాడుతున్నా. అన్న నీకెట్ట తెలుసు వీడియో ఎడిటింగ్ అంటే, నేను నైట్ చేసి మళ్ళీ ఇప్పుడు పొద్దున్న మాట్లాడుతున్నా. ఓకే, సో గైస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే బీభత్సమైన కంటెంట్ వస్తుంది ముందు ముందు. సో లైక్ చేయకపోతే లైక్ చేయండి. అండ్ అట్లనే లాంగ్ వీడియోకి ఇచ్చినట్టు కొంచెం రీచ్ ఇస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు అట్లా కొంచెం నాకు మోటివేషన్ ఇస్తే చాలు, ఇంకా మంచిగా చేయబుద్ధి అవుతుంది. రీచ్ రాకపోతే మనం ఎంత కష్టపడ్డా వేస్ట్. మీకు తెలిసిందే ఇక వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు, షూట్ చేసేటప్పుడు, కెమెరాతో మాట్లాడేటప్పుడు ఎన్ని కష్టాలు ఉంటాయో తెలుసు కదా. ఇక కొంచెం రీచ్ వస్తే నాకు కూడా మంచిగా అనిపిస్తుంది. రీచ్ మీన్స్ ఎక్కువ మందికి వెళ్తే బాగుంటుందని. ఎక్కువ మందికి వెళ్తే బాగుంటుంది కదా. సో నాకు కూడా సబ్స్క్రైబర్స్ పెరుగుతూ ఉంటే హ్యాపీనెస్ ఉంటుంది. సో అంతే, లెట్స్ గో. సో ఇప్పుడు అన్నీ కొంచెం రూమ్స్ కూడా క్లీన్ చేసుకోవాలి, చిరాకులు వేస్తుంది.